తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. దీంతో ఆ కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది. భక్తులను ఒక్కసారిగా క్యూ లైన్లోకి ఎలా వదిలారంటూ అధికారులను నిలదీశారు. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ లాంటి అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తే ఈ దుర్ఘటన జరిగేది కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల నిర్వహణలో ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఓవర్ టు యు శివ. రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో ఏదైతే టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్గా కూడా కామెంట్ చేశారు. ఏదైతే అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా కనిపించింది, కొంతమంది పోలీసులు అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించారు. పోలీసులు అధికారులు లక్షల మంది ఉన్నా కానీ కంట్రోల్ చేశారు, వేల మంది ఉన్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేది పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న. ఆ ప్రశ్నకి పోలీస్ అధికారుల నుంచి సరైన సమాధానం కూడా లేదు. మరొక వైపు ఏదైతే ఈ తొక్కిసలాట జరిగిందో ఎవరికి వారు ఆయా పార్టీలకు అనుగుణంగా విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ కోణంలోనే రాజకీయంగా కూడా విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ఇక మరొక వైపు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మన రెండు అంశాలని గమనించాలి. టీటీడీకి పోలీసులకి సమన్వయం లోపం పూర్తి స్థాయిలో నెలకొనుంది. వారి మధ్య ఏమాత్రం కూడా సమన్వయం కనిపించిన పరిస్థితి లేదు. ఇక రెండో అంశం, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో వీరిద్దరి మధ్య ఏమాత్రం కూడా కోఆర్డినేషన్ లేదు. ఆయనకు నచ్చిన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు, ఈయనకు నచ్చిన నిర్ణయాలు ఈయన తీసుకుంటారు. ఎవరికి వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి అధికార ప్రకటనలు విడుదల చేస్తారు. అంతిమంగా ప్రజలు, టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, విజిలెన్స్ ఒక అయోమయానికి గురవుతున్నారు. తద్వారా ఎవరికి సంబంధం లేని 6 వ్యక్తులు చనిపోయారు. టీటీడీకి కానీ లేకపోతే వీరికి కానీ వారికి కానీ సంబంధం లేకుండా దర్శనం కోసం వచ్చిన 6 చనిపోయిన పరిస్థితి కనిపించింది. నిన్న మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశంలోనే టీటీడీ ఈవో అలాగే టీటీడీ చైర్మన్ ఇద్దరు నువ్వు నాకేం చెప్పట్లేదంటే నువ్వు నాకేం చెప్పట్లేదు, నేనెందుకు చెప్పట్లేదు, నువ్వెందుకు చెప్పట్లేదు అని చెప్పి ఒకరిపై ఒకరు రెట్టించుకొని ఆగ్రహంతో కూడా కోపంతో ఒకరిపై ఒకరు వాదులాడుకున్న పరిస్థితి కనిపించింది. ఒక దశలో ఇన్ఛార్జి మంత్రి అనగానే సత్యప్రసాద్ జోక్యం చేసుకున్నా కానీ వాళ్ళిద్దరు కూడా కంట్రోల్ అవ్వాలి. చివరికి సీఎం చంద్రబాబు కూడా జోక్యం చేసుకుని ఏంటి మీరు ఏం చేస్తున్నారు, బాధ్యతగా ఉన్నా మీరు ఈ రకంగా మాట్లాడుకోవడం సరైన విధానం కాదు, ఆపండి మీరు అని చెప్పి చంద్రబాబు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారి తీరులో మారలేదు. వీరి మధ్య పోలీసులకి టీటీడీకి సమన్వయం లేకపోవటం, టీటీడీ చైర్మన్కి ఈవోకి ఏమాత్రం కూడా సమన్వయం లేకపోవటం, ఎవరికి వారు యమునా తీరి అనే రీతిలో నిర్ణయాలు తీసుకోవటం. సో వీటన్నిటి కారణాలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ విషయం కావచ్చు, ఈవో విషయంలో కావచ్చు, ఏఈఓ విషయంలో కావచ్చు, జేఈఓ విషయం కావచ్చు, ఎస్పీ విషయంలో కానీ బాధ్యత రహితంగా అధికారులు వ్యవహరించారు. దీనికి నేను రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాము. బాధ్యులైన అధికారులకి కఠినమైన శిక్ష వేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే వెంటనే చంద్రబాబు తిరుపతి నుంచి అమరావతి వెళ్లేలోపే టీటీడీకి సంబంధించిన చిత్తూరు ఎస్పీ సుబ్బరాయుడు, అలాగే జేఈఓ గౌతమి, అలాగే మరొక అధికారికి సంబంధించి కూడా బదిలీ వేటు పడింది. ఇద్దరు అధికారులు హరినాథ్ రెడ్డి అలాగే డిఎస్పీ రమణ కుమార్ వీరిద్దరిని కూడా సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 5 అధికారులపై కూడా చర్యలు ఉపక్రమించారు. ఇద్దరిని సస్పెన్షన్ చేస్తే 3పై బదిలీ వేటు పడింది. మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో టోకెన్ల విషయంలో జరిగిన సంఘటనకు సంబంధించి అధికారుల బాధ్యత రాహిత్యం కొట్టుముట్టొచ్చినట్టు కనపడింది. తద్వారా ఎటువంటి సంబంధం లేని అమాయకులు 6 చనిపోవటం, 42 మంది పైగా గాయాలైన సంఘటన అయితే జరిగింది. సౌమ్య, సామాన్య భక్తులకు కలిగినటువంటి అనుమానాలే ఇటు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా కలిగినట్లుగా అది గొప్ప విషయం అయినప్పటికీ కూడా సో ప్రజెంట్ మీరు చెప్పినట్టుగా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే నిజంగా అక్కడ అధికారులలో సమైక్యత లేకపోవడం వలన వచ్చినటువంటి సమన్వయ లోపం వల్ల జరిగిన ఈ ఘటన అనుకోవచ్చా?
100% అసలు అధికారుల సమన్వయం తర్వాత ముందు టీటీడీ చైర్మన్ టీటీడీ ఈఓకే సమన్వయం లేదు. అసలు ఆయనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. టీటీడీకి సంబంధించి నిన్న చైర్మన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి ఉంది. ఈఓ తీరుపై చైర్మన్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి రేపు జరుగుతుంది. 2 రోజుల ముందు మనం ఎటువంటి సమావేశం నిర్వహించాం, అసలు ఎటువంటి ఏర్పాట్లు తీసుకుంటున్నాం, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కనీసం నాతో చెప్పావా అని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందే టీటీడీ చైర్మన్ ఈఓని ప్రశ్నించారంటే ఇక వారి మధ్య సమన్వయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు ఎవరైతే కర్త కర్మ ఇద్దరు ఉండాల్సిన టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ వారే మొత్తానికి సమగ్రమైన దానికి వారే ఇన్ఛార్జీలు. సో వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఇంక కింది స్థాయిలో ఎవరు ఎట్లా పనిచేస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వారి మధ్య ఉన్న గ్యాప్ని క్రింది స్థాయి అధికారులు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వ్యవహరించుకోవటం, తద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగని రీతిలో 6 చనిపోయిన సంఘటన జరిగింది. అది కూడా సామాన్య భక్తులు. విశాఖపట్నానికి సంబంధించి, కర్ణాటకకు సంబంధించి, కేరళ, తమిళనాడుకి సంబంధించి, తెలంగాణకు ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పి భక్తులు వస్తుంటే ఆ భక్తులు గాయాల పాలవటం, చనిపోతున్న సంఘటనలు చాలా ఇబ్బందికరంగా మారింది. టీటీడీ అధికారులు ఇప్పటికైనా సరే సమన్వయంతో పనిచేసి ఎవరికొకటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ వారికే వారు కూట్లోని మాట్లాడుకొని టీటీడీ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది ప్రజల భాగస్వామి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. సో అటువంటి దేవదేవుడి విషయంలోని ఈ రకమైన పూర్తి స్థాయిలో ఇగోకలు పోవటం మూలంగానే ఈ సంఘటనలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, శివ, ఇప్పుడు మెయిన్గా జరుగుతున్నటువంటి చర్చ ప్రక్షాళన, దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది కార్యాచరణ ఫ్రమ్ గవర్నమెంట్? ఖచ్చితంగా టీటీడీ ప్రక్షాళనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం కట్టుకున్నారని చెప్పి భావించాలి. ఆయన నిర్ణయం తీసుకున్న, ఆయన ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే చర్యలకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఎందుకంటే 2 అధికారులపై సస్పెన్షన్ కావచ్చు, 3 బదిలీ వేటు కావచ్చు. నిజంగా తిరుపతి ఎస్పీకి సంబంధించి కూడా సుబ్బరాయుడికి చాలా మంచి పేరున్న అధికారి, కానీ క్రింది స్థాయి సిబ్బంది చేసిన దానికి ఆయన బాధ్యత వహిస్తూ ఆయనపై కూడా వేటు పడింది. ఇక రెండో అంశానికి సంబంధించి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము, హెచ్చరికలే చేశాము. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు కానీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. గీత దాటితే వేటు తప్పదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి ఒక హెచ్చరికను చేశారు. ఎందుకంటే 7 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో అనేక సందర్భాల్లో హెచ్చరికలే చేశారు, కానీ ఎవరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో 6 చనిపోవడానికి కారణమైన అధికారులపై ఖచ్చితంగా సమగ్రమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దానిపై విచారణ కొనసాగుతుంది. కొంతమందిపై వేటు పడింది, కొంతమందిపై సస్పెన్షన్ పడింది. ఇక రెండో అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక సామెత కూడా ఉంటుంది, ఏదైనా సాధించవచ్చు కానీ తిరుమల వెంకన్న దర్శించిన సాధించవచ్చా అనే నానుడు ఉంది. సో దాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సామాన్య భక్తులకి అగ్రతాంబూలం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. కేవలం 2 గంటల్లోనే దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.